నమస్తే అండి. ఎంఆర్‌పి అని మీకు తెలుసు కదా! ఏదైనా ప్రోడక్ట్ పైన ఎంఆర్‌పి అని రాసుంటది. ఎంఆర్‌పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. రిటైలర్ ఎవరైనా కొనుక్కుంటే ఆ డబ్బులకి మించి దాన్ని అమ్మకూడదు. అక్కడ ప్రింట్ అయిన డబ్బుల కంటే. కానీ రీసెంట్‌గా దీన్ని ఎవరు ఫాలో అవుతున్నట్లేరు. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణాల్లో ఫాలో అవ్వటంలే, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో, రైల్వే స్టేషన్‌లో ఈ చాలా పెద్ద ఎత్తున ఫాలో అవ్వటం లేదు. ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే అది రూ. 10 ఉంటే ఎంఆర్‌పి దాని మీద రూ. 15 తీసుకుంటున్నారు. ఏమైనా అడగడానికి కూడా లేదు. అడిగితే మీ ఇష్టం ఉంటే కొనుక్కోండి లేదంటే లేదు అని క్లియర్‌గా మొఖం మీదే చెప్తున్నాననమాట. ఈ సందర్భాలు నాకు మొన్న అమరావతిలో, తిరుపతి కాంప్లెక్స్‌లో, అలాగే శ్రీశైలంలో నాకు ఎదురయ్యాయి. ఇదే కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ విజయవాడ, విశాఖపట్నం మీరు తీసుకోండి. తీసుకుంటే ఎంఆర్‌పికి అసలు బేఖాతరు చేసి అమ్ముతున్నారనమాట. ఆ కూల్ డ్రింక్ ఎంఆర్‌పి రూ. 10 అయితే దానికి రూ. 15కి అమ్మితే ఎంత పర్సెంటేజ్‌కి ఎక్కువగా అమ్ముతున్నారండి? అది రూ. 5 కనిపిస్తుంది కానీ 50% ఎక్కువనమాట. ఎక్కడైనా ఉందండి అంత ఎక్కువకి అమ్మడం? అది అడిగే నాదుడే లేడండి. నీకు ఇష్టం ఉంటే కొనుక్కో, లేదంటే పో అని మొఖం మీదే చెప్తున్నాననమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని నియంత్రణ చేయడానికి ఒక సిస్టమ్ అంటూ ఉండాలి కదా! లేకపోతే వాళ్ళు దోచుకుంటున్నారనమాట లిటరల్లీ. మామూలుగా కాదు. 50% అంటే మామూలు కాదండి. ఎవడికి కూడా రాదు. ఒక మామూలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 100కి సంవత్సరానికి రూ. 6 వస్తది ఎఫ్‌డి చేసుకుంటే. అదే వీళ్ళు చేస్తుందేంటంటే 50% ఆన్ ది స్పాట్ తీసుకుంటున్నారనమాట. ఇది ఎంత పెద్ద దోపిడో గమనించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి యాక్టివేట్‌గా పనిచేయకపోతే సాధారణమైన మనిషి బయటకొచ్చి కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి, చాలా నష్టపోయే పరిస్థితి, జేబులు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఆఖరికి బయటేమి కొనకుండా, తినకుండా నీరసపడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఎవరైనా చూస్తే గనక అది ఖచ్చితంగా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.